హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్. ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. కూరగాయలు ఇంట్లో తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా కారంగా తినాలనిపిస్తున్నప్పుడు ఇలాగా ఈజీగా పచ్చిపులుసు అనేది తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి వచ్చేసి ఇందాక చూపించినట్టు కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లవాయి, జీలకర్ర అండ్ శనగిత్తనాలు వేయించుకోవాలి. చింతపండు ఇలాగ 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి వాటర్లో. తర్వాత వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకుంటే ఇలాగా డ్రై పౌడర్ మాదిరి చేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాతకి ఇలాగా మిరపకాయలు, కరివేపాకు, తర్వాత నానబెట్టిన చింతపండు అనేది వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ మాదిరి వేరే గిన్నెలోకి తీసేసుకోండి. మీకు కావలసినంత పులుపు వచ్చేదాకా వాటర్ అనేది వేసుకోండి. ఈ విధంగా టామరిన్ జ్యూస్, చింతపండు జ్యూస్ అనేది తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆ పౌడర్ ఏదైతే మిక్సీ పట్టామో అది కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కావలసినంత. అండ్ ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఒక బాండ్లీ తీసుకొని అందులో తిరువాత వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఎర్రగడ్డ, తరిగిన ఎర్రగడ్డలు అండ్ కరివేపాకు, మిరపకాయలు 2 తుంచి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న రసం అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇలా ఎర్రగడ్డలు అనేది తరిగేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. పచ్చి ఎర్రగడ్డలు అనేది వేయించుకోకుండా ఈ విధంగా ఆ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పొంగొచ్చేదాకా ఉడికించుకోవాలి. మీకు కావాలంటే సాల్ట్ అవన్నీ చూసుకోండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. కారం పొడి కొంచెం యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కలర్ రావడానికి. ఇలాగ ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసుకుంటే పొంగు వస్తుంది. చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, ఇది కొంచెం బాగా స్మెల్ రావడానికి. ఇలాగా టేస్టీగా చింతపులుసు అనేది రెడీ చేసుకోండి. వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది.